ఓపెన్ చేయి. సిద్ధు రే బాగి, రే నువ్వు రారా, చాలా చెప్పాలి. రే సిద్ధు, 2 minutes. ఏమైందిరా చెప్పు. 2 నిమిషాలు పంపించేస్తా. 2 minutes నాన్న. నువ్వు రారా. రేయ్, మా అయ్య ఆడ గుండాకి సస్తాడ్రా. బుద్ధుందా మీ అమ్మాయిలకి? ఏ కారు పడితే ఆ కారు ఎక్కేస్తారా? నందినియా? తనకేం అయి ఉండదు లేరా, టెన్షన్ పడకు. అరే తనకేం అయ్యి ఉండదు నీకెలా తెలుసు చెప్పు. అయ్యో నా డైరీ. రేయ్, ఆత్రం ఆగిపోతే మూత్రం పోసుకో. జర వాడరా, ఏమన్నైతే మిగతా పేజీలు ఎట్లా రాస్తుంది? ఏమో వాడతాన తర్వాత ఏమైనా చేస్తుంటే, ఆ బాధ మొత్తం తన దీనిలో రాస్తుంటే ఎట్లా చదువుతాను రా నేను? నా వల్ల కాదు. అరే అరే, అది అయిపోయిన బాగుతాను రా, నన్ను దొబ్బకు. నెక్స్ట్ పేజ్ చదువు. రే బాగీగా, 1 టన్ను బరువున రాయి తీసుకుని పక్కన పెట్టమని పెడతాను కానీ ఒక్క పేజీ తిప్పలేకపోతున్నాను రా. షోరింగ్ వస్తుంది నాకు. అరే అరే పాపం, గా ముక్కలేం చేసినీరా? ఇగో గిజదు గిజదు, నన్ను టెన్షన్ పెట్టకు. రే, ఏం జరిగిందో చదవని. ఏమన్నా ఘోరం జరిగితే చెప్పనులే. భగవాన్, అన్నా అన్నా పెన్ కొనండి అన్నా. అన్నా అన్నా, అక్క అక్క, ఆ రోజు డబ్బులు ఇచ్చావు కదక్క. అక్క నేనక్క, సాయిని. అక్క అక్క అక్క, ఇది చూడక్క. అక్క అక్క, ప్లీజ్ నన్ను వదిలేయండి అన్న, ప్లీజ్. ప్లీజ్ అన్న, ప్లీజ్ ప్లీజ్, నీకు దండం పెడతాను. ఏం జరగలేదు ఆడ తుక్క, తెగ ఫీల్ అయిపోతున్నాం. ఏం జరగలేదా? లే, బాగీ, స్నానం చేయలే, పోరా. కనిపిస్తే మాట్లాడేదానివి, ఈరోజు మాట్లాడకపోయేసరికి నాకు అప్పుడే అనుమానం వచ్చిందక్క. అందుకే ఈ అంకుల్ హెల్ప్ అడిగాను. yes పిచ్చి పళ్ళు. yes she's safe, she's safe, she's safe, రే రే రే, ఆకులు ఇంకా పడ్డావేంట్రా? she's safe. రే రే, ఎక్కడికి రా? రే, సడన్ గా గట్ల డల్ అయిపోయినావేంద్రా? ఇప్పుడు ఆ పిల్ల సేవ్ అయిపోయింది కదా, టెన్షన్ పడి ఏం లాభం? సుటపియో. అయినా తన్ని నేను కాపాడలేదు కదరా. ఆ సందీప్తో ఎక్కడ లవ్లో పడిపోద్దని భయంగా ఉందిరా. రే సిద్ధు, ఓరి ఈయనకి మళ్ళా పిఎంఎస్ స్టార్ట్ అయింది. ఛీ, ఆడపిల్లలు మూల గుసినట్టు నెలకోసారి ఏంద్రా నాకు ఈ పంచాయతీ? ఆడేమో ఆ టెన్షన్ తోటి చచ్చేటట్టున్నాడు. నీకు కాల్ చేద్దామంటే నువ్వేమో ఫోన్ యూజ్ చేసి వస్తలేవు. నిన్నేరా సిద్ధు, ఏమైందిరా? అది ఇప్పుడే ఓపెన్ చేయకండి, మరి తర్వాత ఇంటికి వెళ్ళాక ఓపెన్ చేయండి, ఓకేనా? మళ్ళీ కలుద్దాం. నందిని ఏమైంది? ఏం కాలేదు. అరే నందిని, నువ్వెన్నిసార్లు అడిగినానని చెప్పలేదు కానీ ఐ రియలీ లవ్ హర్ రా.
నేను అమ్మాయిని ప్రేమిస్తున్నాను. ఐ థింక్ ఐ మిస్ సార్. అయ్యే లడ్డూల మాటలు మాట్లాడకు. అది జరిగిపోయిన స్టోరీ. నందిని స్టోరీలా నువ్వు ఆడియన్స్ మాత్రమే. క్యారెక్టర్ లాగా ఫీల్ అవ్వకు. చలో లెట్స్ గో, గెట్ రెడీ, నో నేను రా. గెట్ అప్. సిద్ధు, అరే ఒళ్ళు కాలిపోతుందేంట్రా? ఫీవర్ వచ్చిందా? పక్కన డాక్టర్ ఉన్నట్టున్నాడు, నేను పోయి తీసుకొస్తా. అరే అక్కర్లేదు. ఏ చుప్రే, ఈయన్నే ఉండు. ప్లీజ్ కమ్ డాక్టర్. యా, డీప్ బ్రీత్. టెన్షన్ ఏం లేదు, జస్ట్ నార్మల్ ఫీవర్ అంతే. ఓకే, ఇఫ్ యూ వాంట్ ఎనీ అసిస్టెన్స్, ఫీవర్ తగ్గకపోతే జస్ట్ గివ్ మీ అ కాల్. I'll do that. హియర్స్ మై కార్డ్. ఓకే సిద్ధు, టేక్ కేర్, బాయ్. ఇప్పుడే వస్తా ఉండు. డాక్టర్ సందీప్, జేజే హాస్పిటల్. డాక్టర్ సందీప్, జేజే హాస్పిటల్. డాక్టర్ సందీప్. మన డాక్టర్ సందీప్ రా. అరే ఏడిపోతున్నావురా? సిద్ధు, 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 ఏంట్రా ఫీవర్ పెట్టుకొని? కరెక్ట్ 16 అక్షరాలు ఉన్నాయి. అయితే ఏంది? నందిని లవ్ లెటర్ ఇచ్చిన సందీప్ ఇతనేనే, డాక్టర్ సందీప్ బి. మై గాడ్. అంటే అంటే ఆ నందిని ఇప్పుడు పక్కనింట్లోనే ఉంటదన్నమాట. అరే పదరా పోయి చూద్దాం. కాదురా ప్లీజ్, నేను తట్టుకోలేనురా. నేను ఏ, వెళ్ళిపోతా. పోరా. అరే, రే, రే, పిచ్చిలేసిందా? పక్కింటోడు వైఫ్ నందిని అయితే ఎలా చూస్తాను చెప్పు? నువ్వు కళ్ళు మూసుకోలే, నేను చూస్తా. నువ్వు జరుగు. ఏంటి ఇలా వచ్చారు? ఎనీథింగ్ సీరియస్? యూనో యాక్చువల్లీ సందీప్, ప్రిస్క్రిప్షన్ లో చిన్న డౌట్ ఉంది, వీడికి ఏం అర్థం కావట్లేదు. క్యాన్ వి కమ్ ఇన్ సైడ్? యా, కమెంట్ ప్లీజ్ కమెంట్. యా యా, సిద్ధు మీరేంటి అక్కడ అయిపోయారు? లోపల రండి. మీ ఇల్లు అనుకోండి, ప్లీజ్ బీ కంఫర్టబుల్. జస్ట్ కూర్చోండి. లేండి. నువ్వు రారా. ఏం తీసుకుంటారు, టీ ఆర్ కాఫీ? వద్దండి. నో ఫస్ట్ టైం మా ఇంటికి వచ్చారు, ఏదో ఒకటి తీసుకోవాల్సిందే. ఐల్ గెట్ సంథింగ్ ఫర్ యూ. ఫీల్ లైక్ యువర్ హోమ్. ఓకే రే సిద్ధు, ఈ నీకన్నా పొజిటివ్ ఉన్నాడురా. నందిని ఫోటోయే పెట్టలేదేడా. ఇల్లంతా ఇంత ఆర్గనైజ్డ్ ఉందంటే పక్కా కన్ఫర్మ్ రా, నందినియే. నీకు దండం పెడతాను రా, కన్ఫర్మేషన్ అవ్వలేదు కదరా, చూద్దాం రా. ఆగ్రా. రే కప్ సౌండ్స్ వస్తున్నాయి, కిచెన్ లో రొమాన్స్ జరుగుతుందేమో. నేను పోతున్నా. అరే ప్లీజ్ రా, ప్లీజ్ రా, ప్లీజ్ రా, నన్ను వదిలేరా. నా వల్ల కాదురా, ప్లీజ్ రా, ప్లీజ్ అమ్మ. పడలేను రా, ప్లీజ్ రా. రే వస్తుందిరా, వస్తుందిరా, చేస్తుందిరా. సారీ గైస్, లేట్ అయింది. ఏంది మీరొచ్చిర్రు? మీ వైఫ్ లేదా? ఓ నా వైఫా, ఇవాళ తన బర్త్డే. బర్త్డేయా? రే చాలా ఆగు. వేరే వాడి పిల్లం బర్త్డేకి నువ్వు ఎక్సైట్ అయితే గలీజుకుంటది. కూసో. మా వాడికి బర్త్డేలు అంటే మస్తు ఇష్టం. బర్త్డే కదా, ఫ్రెండ్స్తో షాపింగ్కి వెళ్ళింది. షాపింగ్ అయిందా? అంటే ఇంట్లో లేదనమాట. బర్త్డే పార్టీ ఎక్కడా? ఇవాళ ఈవినింగ్ 6 o'clock క్లబ్ హౌస్ లో పార్టీ. డోంట్ ఫర్గెట్, మీరు తప్పకుండా రావాలి. ఓకే? క్లబ్ హౌస్ లోనా? మేము వస్తాంలే. ఏ వన్ సెక్ హ్యావ్ సమ్ కాఫీ మ్యాన్. పర్లేదండి, బర్త్డే టైం అవుతుంది కదా. అరే హ్యావ్ సమ్ కాఫీ, నేను బాగా పెడతాను కాఫీ. అబ్బబ్బబ్బా, ఎంత మంచిగా డెకరేట్ చేసిరు. సందీప్ కి నందిని అంటే మస్తు ఇష్టమేమో. ఇలా అయితే రాను నేను. రే రారా, నీది అగ్ని లాంటి స్వచ్ఛమైన ప్రేమ కదా, రా. ఎక్స్క్యూజ్ మీ వన్ సెకండ్. హే హాయ్ గైస్. Hi, Sandeep, how are you? Hi, thanks for coming here. Where is the birthday girl? Can we see her? She was about to cut the cake. You know what? తనకు బిగ్ సర్ప్రైజ్ ప్లాన్ చేశాను. కమ్ జాయిన్ మీ, సర్ప్రైజ్ చేద్దాం. రండి కమ్ మ్యాన్. హే నువ్వేంటి ఏం తీసుకోవట్లేదు బ్రో? హ్యావ్ సంథింగ్ నా. సందీప్, నా ఫోన్ చూసావా? కనిపించట్లేదు. ఇక్కడే ఎక్కడో పెట్టాను. ఇవాళ అసలే నా బర్త్డే. ఇన్స్టాలో పోస్ట్ కూడా చేశాను. ఎన్ని లైక్స్ వచ్చుంటాయో, ఎన్ని మెసేజెస్ వచ్చుంటాయో, అన్నీ మిస్ అయిపోతున్నాను. సందీప్ అక్కడ ఉందేమో చూడు. ఇవాళ నా బర్త్డే అని నా ఫ్రెండ్స్ యూకే నుంచి, యూఎస్ నుంచి ఎంతమంది కాల్
చేసి ఉంటారు. ప్లీజ్ కొంచెం హెల్ప్ చేయవా? ఇప్పుడు ఎక్కడో చోటు పెట్టి మర్చిపోతూ ఉంటావు. ఎక్కడో పెట్టలేదు. ఫ్లాట్లో ఏమైనా మర్చిపోయావా? లేదు, తీసుకొచ్చాను. ఇక్కడే పెట్టానే. ఎక్కడ పడేసానో ఏంటో. అమ్మాయ్యా, దొరికింది. అర్జెంట్గా పోస్ట్ చెక్ ఇప్పుడు చేయాలి. ఎక్కడో చోటు పెట్టి మర్చిపోతూ ఉంటావు. సర్ప్రైజ్! స్పెషల్ కేక్ ఫ్రమ్ స్విట్జర్లాండ్ జస్ట్ ఫర్ యూ స్వీట్ హార్ట్. హ్యాపీ బర్త్డే. నువ్వు నందిని కాదు బ్రో, తన నందిని కాదు బ్రో. హ్యాపీ బర్త్డే. తన నందిని కాదు బ్రో. బాగి, తన నందిని కాదు. ఏంటిది? నీకోసమే. హే హాయ్. సందీప్, మొన్న నువ్వు నాకు కాఫీ తెచ్చిస్తే నేను చాలా ఇంప్రెస్ అయ్యాను. అవును. నిన్న మా ఫ్రెండ్ కూడా అలాగే కాఫీ తెచ్చిచ్చింది. అప్పుడు కూడా నాకు సేమ్ ఫీలింగ్ కలిగింది. ఓకే. నువ్వు నాకు ఒక వినాయకుడు బొమ్మ కొనిచ్చావు, గుర్తుందా? యా. నాకు చాలా నచ్చింది నిజంగా. ఓకే. కానీ ఈరోజు లేచి చూస్తే నా ఫ్రెండ్ నాకు ఈ డ్రెస్ కొనిచ్చింది. చాలా బాగుంది కదా? బాగుంది. సేమ్ ఫీలింగ్. ఇద్దరి మీద సేమ్ ఫీలింగ్ వస్తే అప్పుడు అది లవ్ కాదు కదా? అది ప్రేమించడానికి మనకొక రీజన్ ఉండకూడదు. ఎందుకు ప్రేమిస్తున్నామంటే దానికి ఆన్సర్ ఉండకూడదు.